డాగ్ బైట్ గురించి తెలుసుకుందాం. దీనిలో 3 టైప్స్ ఉంటాయన్నమాట. కేటగిరీ 1, 2, 3 అంతకన్నా ఎక్కువైనా అంటే 11, 4, 5 కూడా ఉండొచ్చు. హాస్పిటల్ వెళ్తే అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. వ్యాక్సినేషన్ అయితే 0 అంటే మనకు ఫస్ట్ డే వేస్తారు, థర్డ్ డే, 7th డే, 14th డే అండ్ 28th డే కూడా వేస్తారు. ఫస్ట్ ఎయిడ్ అంటే మనకు డాగ్ బైట్ చేసిన వెంటనే ఫస్ట్ మనం రన్నింగ్ వాటర్ దగ్గర సోప్తో క్లీన్ చేయాలన్నమాట ఊండిని. అంటే మనకు బైట్ చేసిన ప్లేస్ దగ్గర అప్లై ద యాంటీసెప్టిక్ని అప్లై చేయాలి. అండ్ డోంట్ క్లోజ్ ద వుండ్ అంటే వుండ్ మనం ఏం క్లోజ్ చేయకూడదు, అలానే ఓపెన్లో పెట్టాలి. అండ్ యాంటీ రైబిస్ వ్యాక్సిన్, యాంటీ టెటనస్ వ్యాక్సిన్ అండ్ డ్రెస్సింగ్ ద వుండ్ ఇవన్నీ ఇక్కడ చేస్తారు. మనం చేయాల్సినవి సోప్తో క్లీన్ చేయాలి, రన్నింగ్ వాటర్ దగ్గర అప్లై ద యాంటీసెప్టిక్ ఏమైనా ఉంటే పెట్టాలి. వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వ్యాక్సిన్ ఫ్రీగానే వేస్తారు, అన్నీ అక్కడ అవైలబుల్గానే ఉంటాయి. అండ్ వాట్ షుడ్ నాట్ బీ డన్ అట్ డాగ్ బైట్ అంటే మనం డాగ్ బైట్ కరిచిన దగ్గర ఏం చేయకూడదు. అంటే డోంట్ క్లోజ్ ద వుండ్ అంటే వుండ్ని క్లోజ్ చేయకూడదు. అండ్ సూచరింగ్ వేయకూడదు, అదర్ మెడికేషన్స్ అప్లై చేయకూడదు. అండ్ డోంట్ అప్లై ద టర్మరిక్ అండ్ కాఫీ పౌడర్ కూడా అప్లై చేస్తారు కొంతమంది, అది కూడా అప్లై చేయకూడదు అనమాట. మాకు 104 ఉన్న డే మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మా చిల్డ్రన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట విత్ హెచ్ఎం సార్ అండ్ అదర్ టీచర్స్ అండ్ మా డాక్టర్ సార్తో విత్ అవర్ మా ఆశతో కూడా. అంటే కొంచెం వాళ్ళకి కూడా తెలిస్తే బెటర్ కదా, ఎందుకంటే పిల్లలు కాబట్టి. అండ్ మనం పిల్లలకు చెప్తే వాళ్ళు కొందరికి చెప్తారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది. అంటే డాగ్ బైట్ కరిచిందంటే ఇది చేసుకోవాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వ్యాక్సిన్ వేసుకోవాలి అనేది వాళ్ళకు కూడా ఐడియా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసినాం.